హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసి ఈ వీడియో ఫుల్గా చూసేయండి. జై ప్రభాస్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి ఈ వీడియో ఫుల్గా చూసేసి ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుగా మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఖచ్చితంగా గ్యారంటీగా ప్రభాస్ అన్న రాజా సాబ్ మూవీ నుంచి న్యూ అప్డేట్స్ అండ్ పబ్లిక్ టాక్స్ చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జై ప్రభాస్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి ఈ ఛానల్కి గ్యారంటీగా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే రాజే యువరాజే అనే ఒక సాంగ్ అయితే మనకు ప్రోమో అయితే వచ్చేసింది భయ్య. అసలు ఎంత సూపర్గా అనిపించింది అంటే నిజంగా ప్రభాస్ అన్న లుక్ ఆ సాంగ్లో చూడడం కానీ అదంతా ఒక అద్భుతంగా అనిపించింది. నాకు నిజంగా మంచిగా అనిపించింది సాంగ్. అంటే ఒక కూల్ సాంగ్, ఒక మంచి సాంగ్ మంచిగా అనిపించింది. అంటే అన్ని రకాల ఎలిమెంట్స్ మనకు ఈ మూవీలో మనకు ప్రభాస్ అన్న మనకు చూపిస్తున్నాడు. అంటే మనము ప్రభాస్ అన్న సినిమాలు ఇదివరకు ఎప్పుడు మనము డార్లింగ్ సినిమా కానీ మిస్టర్ పర్ఫెక్ట్ కానీ ఆ టైంలో మనం చూసాం కదా, అలాంటి లుక్ ఒక సూపర్ గుడ్ అంటే ఒక హ్యాండ్సమ్ లుక్ మనకు ప్రభాస్ అన్న లుక్లో అయితే కనిపిస్తుంది. నిజంగా నాకు సూపర్ అనిపించింది నిజంగా సాంగ్ మాత్రం. అంటే ఆ మ్యూజిక్ వెనకాల హమ్మింగ్ చేస్తూ పాడము ఒక అద్భుతమైన సాంగ్లా అనిపించింది. అండ్ నిజంగా చెప్తున్నా భయ్య, రాజా సాబ్ మూవీతోటి గ్యారెంటీగా ప్రభాస్ అన్న 3,000 కోట్లు ఖచ్చితంగా 3,000 కోట్ల రూపాయల బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మన రాజా సాబ్ గ్యారెంటీగా అవుతుందని నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు అని అంటే మాస్ సినిమాతో మనం 3,000 కోట్లు కొట్టచ్చు, ఏంటి మనకు ఫుల్ హైప్ ఉండాలి, ఫైటింగ్స్ ఉన్న సినిమాతోటే 2,000 కోట్లు కొల్లగొట్టచ్చు మనకు అది ఇది అని అయితే అంటూ ఉంటారు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటి అని అంటే ప్రభాస్ అన్న ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకొని, ప్రభాస్ అన్న ఉన్నాడు. ప్రభాస్ అన్న ఉంటే చాలు. ప్రభాస్ అన్న ఎలాంటి సినిమాతోటైనా కూడా 3,000 కొల్లగొట్టే ఏకైక హీరో మన ప్రభాస్ అన్న అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో ఖచ్చితంగా సినిమా అయితే 200% ఉంటుంది. ప్రభాస్ అన్న కోసం ఎంతోమంది ఈ సినిమాలో ప్రభాస్ అన్నని అంత హ్యాండ్సమ్గా చూడడం కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక సినిమా అంటే మనకు ఫుల్ ఫైటింగ్స్ ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కాదు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మంచి హారర్ సినిమాతోటి కూడా కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టే సత్తా ఉన్న ఏకైక హీరో మన ప్రభాస్ అన్న. గ్యారెంటీగా ఈ సినిమా 3,000 కోట్లు ఖచ్చితంగా కొల్లగొట్టాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అన్న. ఖచ్చితంగా మీరందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. బై టేక్ కేర్, సీ యూ సూన్. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ది రాజా సాబ్.